ఈరోజు రెసిపీ పన్నీర్ పలావ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవర్ నందన్. ఫస్ట్ అయితే నేనైతే డీప్ ఫ్రిడ్జ్ నుంచి పన్నీర్ తీసిన కాబట్టి నీళ్ళలో నానబెట్టుకుంటున్నా. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసి తర్వాత ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు కారం. నేనైతే కారం ఇక్కడ కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి కారం అయితే తగినంత వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసినాక ఆ పెరుగులో నానబెట్టి ఉంచిన పన్నీర్ ముక్కలు ఇలా పెరుగులో వేయడం వల్ల పన్నీర్ అయితే మంచిగా స్పాంజీగా అవుతుంది. సో దట్ నేను పెరుగులో నానబెడుతున్నా. నెక్స్ట్ అయితే ఒక పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నా, నూనెకు జర గరం అయినాక. తర్వాత షాజీరా మసాలా, ఒక లవంగా, కొంచెం అందులో అన్నీ షాజీరా మసాలా అన్నీ వేసేసుకున్నా. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకుంటున్నా అందులోనే. తర్వాత కలుపుకోవాలి. నేనైతే 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్ తీసుకున్నా. రైస్ని అయితే మంచిగా కడిగి ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటా. నెక్స్ట్ ఉల్లిగడ్డ అయితే ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ అయ్యింది. నేనైతే అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా పేస్ట్. మంచిగా ఫ్రై చేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ రావాలి. నెక్స్ట్ అయితే పన్నీర్ ముక్కలు నానబెట్టి ఉంచింటి కదా పెరుగులో, అది కూడా ఇందులో వేసేస్తున్నా. టమాటా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, టమాటా ప్యూరీ. నేనైతే స్కిప్ చేస్తున్నా టమాటాని, ఎందుకంటే టమాటా వేస్తే కారం వేయాలి. కారం వేస్తే పిల్లలు తినరు కాబట్టి. సో 5 మినిట్స్ మూత పెట్టుకొని పన్నీర్ ముక్కలు మంచిగా మగ్గాలి. నానబెట్టి వచ్చిన రైస్ అయితే అందులో వేసేస్తున్నా. ఒక 5 మినిట్స్ అంతా బాగా కలిపి తర్వాత అయితే వాటర్ వేసుకుంటా. నేనైతే నానబెట్టి ఉంచిన బియ్యం కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ రైస్కి, బాస్మతి రైస్ కాబట్టి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే మంచిగా కావాలి కాబట్టి. మరీ మెత్తగా అయితే కూడా బాగా అవ్వదు. సో 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. ఒకసారి మంచిగా కలిపి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేస్తున్నా. నెక్స్ట్ అయితే నేను సరిపడా ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఫైనల్గా ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా వచ్చిందో. అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఒక 5-10 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 5 మినిట్స్కి దమ్ పెట్టేస్తే మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది, పన్నీర్ పలావ్. ఒక 5 మినిట్స్ అయితే నేను దమ్ పెట్టేసుకుంటున్నా. ఫైనల్గా అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. టేస్ట్ చేయడానికి వెరీ ఎక్సైటెడ్ ఉండే. సో చాలా సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.